ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. బైబిల్ గ్రంథములోని మొదటి పుట నుంచి ఆఖరి పుట దాకా వివిధ స్థాయిలకు చెందిన మనుషులు దేవుని ప్రసన్నత వెలుగుల్ని వీక్షించి ఆశ్చర్యచకితులవడం మనకు కనిపిస్తుంది. వాటిలో మచ్చుకు కొన్నిటిని మనం చూద్దాం. తన బలిపీఠాన్ని రగిల్చేందుకు సిద్ధపడుతున్న అబ్రహాము, సీనాయి కొండపై మోషే, దేవాలయంలో యేషయా, రూపాంతర కొండ మీద 3 శిష్యులు, దమస్కు మార్గంలో పౌలు, పద్మసులో యోహాను, వీళ్ళందరూ ఆయా సందర్భాలలో దేవుని మహిమ ప్రసన్నతను అనుభవించి ఆనందించిన వాళ్లే. వీళ్ళందరూ దేవుని జతపని వాళ్ళుగా ఆయన సహవాసపు ఆనందాన్ని రుచి చూసిన వాళ్లే. వీళ్ళందరూ కూడా మరియలాగా ఇదిగో ప్రభు దాసురాలను అంటూ దేవుని పిలుపుకు విధేయత చూపించిన వాళ్లే. పౌలులాగా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడని కాను అని పలికిన వాళ్లే. మనందరం కూడా ప్రకాశమానమైన దేవుని ముఖ దర్శనమును వీక్షించిన యెషయా పలికినట్లుగా, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని పలికేందుకు సిద్ధంగా ఉండాలి. దేవుడు పదే పదే మనల్ని దర్శించాలని ఆశిస్తాడు, కానీ మనమే అందుకు సిద్ధంగా ఉండము. దేవుడు ఉన్నంత సమీపంగా ఏ శత్రువు కూడా ఉండడు. ప్రభు, నా మనసులో ఒక లోతైన ఆశ నీ హృదయానికి దగ్గరగా చేరుకోవాలని, నీ ప్రేమ వాక్కులు వింటూ పరవశించిపోవాలని, యోహానులా నీ ఎదపై తలవాల్చి నిద్రపోవాలని, అనుదినం నీ కృపలో వర్ధిల్లుతూ బ్రతకాలని, దినదినం నా విశ్వాసం అభివృద్ధి చెందాలని, నీ మహిమ వెలుగులు నన్ను ప్రకాశింప చేయాలని, అమూల్యమైన నీ చిత్తానికి విధేయత చూపిస్తూ జీవించాలని, పైనున్న వాటినే వెతుకుతూ నా పరుగును తుదముట్టించాలని, చివరిగా నా నిత్య గృహంలో సదాకాలం నీతో ఉండాలని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.